హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. ఈ వీడియోలో మనం యూడేజ్ ప్లస్లో స్టూడెంట్స్ తాలూకా జనరల్ ప్రొఫైల్ ఎలా డేటా ఎంట్రీ చేయాలి అనేది చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ అయితే మనకి స్టూడెంట్స్ యొక్క జనరల్ ప్రొఫైల్ మనకి డేటా ఎంట్రీ చేయమని ఇచ్చి ఉన్నారు. అదే కాకుండా మనకి యూడేజ్లో మన స్కూల్లో అడ్మిట్ అయిన ప్రతి స్టూడెంట్ని కూడా యూడేజ్ ప్లస్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే యూడేజ్ ప్లస్ డేటాని బేస్ చేసుకొని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండింగ్ అనేది ఉంటుంది కాబట్టి రవాణా భత్యానికి కానీ, యూనిఫామ్కి కానీ, మిడ్ డే మీల్కి కానీ, సో అది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్గా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ నేపథ్యంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళాక మనం ఇంపోర్ట్ మాడ్యూల్ అనే ఈ ఆప్షన్ ద్వారా మన స్టూడెంట్ని యూడేజ్ ప్లస్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్లో మనం ఇప్పుడు గో టు ఇంపోర్ట్ మాడ్యూల్ ఇలా వస్తుంది. సో ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అని గో అని క్లిక్ చేశాక ఇక్కడ పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో మనం ఒక స్టూడెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ పెన్ నెంబర్ అనేది తెలియకపోతే గెట్ పెన్ అండ్ డిఓబి అని పైనే ఉంటుంది. సో ఆ ఆప్షన్ ద్వారా మనం ఆధార్ నెంబర్ అను ఇయర్ ఆఫ్ బర్త్ సహాయంతో మనం పెన్ నెంబర్ అను డేట్ ఆఫ్ బర్త్ కూడా పొందొచ్చు. సో ఈ విధంగా మనం మన స్కూల్లో అడ్మిట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా యూడేజ్ ప్లస్లో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్కూల్ డాష్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ సైడ్ మెనూలో స్కూల్ డాష్ బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 6th Cలో తీసుకుంటే కనుక వ్యూ ఆర్ మేనేజ్ అని ఉంటుంది యాక్షన్. ఆ వ్యూ ఆర్ మేనేజ్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఫస్ట్ స్టూడెంట్ చూడండి మీరు, ఆడపు ప్రవళిక అని ఉంది. సో ఈ స్టూడెంట్ తాలూకా జీపీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జనరల్ ప్రొఫైల్ ఫిలప్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం జీపీ ఫిలప్ చేసే ముందు ఒకసారి గో టు బ్యాక్, అక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు ఏంటి అదంటే సో యూజర్స్ కెన్ సేవ్ ద జనరల్ ప్రొఫైల్ ఫామ్, ఈపీ అండ్ ఎఫ్పి విల్ బి యాక్టివేటెడ్ షార్ట్లీ అని ఇచ్చాడు. అంటే ఇంకా ఈపీ, ఎఫ్పి ఇంకా మనకి డేటా ఎంట్రీకి అవకాశం ఇవ్వలేదు. సో అందుకని ఈపీఎఫ్పి గురించి అయితే ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టూడెంట్ జీపీ అయితే జనరల్ ప్రొఫైల్ అయితే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక స్టూడెంట్ జనరల్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. దాన్ని చూస్తే కనుక మనకి స్టూడెంట్ నేమ్ అనేది మనం మార్చడానికి లేదు, జెండర్ మార్చుకోవచ్చు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది అడ్మిషన్ సెక్షన్లో అడ్మిషన్ ఇచ్చేటప్పుడు మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ అక్కడ రాసుకుంటున్నాం రిజిస్టర్లో. సో ఆన్లైన్లో వచ్చేసి రకరకాలుగా అది తప్పుగా అంటే డిఫరెంట్గా నమోదై ఉంటుంది. సో ఇది మనం అడ్మిషన్ సెక్షన్లో రాసుకున్న డేట్ ఆఫ్ బర్త్ ఒకేలా ఉండేలాగా చూసుకోవాలి. ఏ డాక్యుమెంట్ బేస్డ్ అయితే మనం ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్మిషన్ ఇస్తామో అప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే అదే డేట్ ఆఫ్ బర్త్ యూడేజ్ ప్లస్లో కూడా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి పేపర్ మీద అంటే అడ్మిషన్ రిజిస్టర్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇక్కడ మనకి యూడేజ్ ప్లస్లో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉండటం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ మదర్స్ నేము మార్చుకోవచ్చు, ఫాదర్స్ నేము మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గతంలో ఎవరు చేసినా ఎవరు అప్డేట్ చేసినా కూడా ఏదైనా మిస్టేక్ ఉందా లేదా, కరెక్ట్గానే ఉందా అనేది ప్రజెంట్ డీల్ చేసే క్లాస్ టీచర్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ అని ఉంది. సో దీన్ని అయితే మనం మార్చలేము, ఆధార్ నుంచి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. ఇక్కడ అడ్రస్ కావాలంటే అడ్రస్, లేదన్నా మార్పులు చేర్పులు ఉంటే అడ్రస్ మార్చుకోవచ్చు. అదేవిధంగా మదర్ టంగ్. ఇక సోషల్ కేటగిరీలో కూడా కొంతమంది స్టూడెంట్స్ తప్పులు ఉన్నాయి. సో అది కూడా మార్చుకోవాలి. సో మైనారిటీ గ్రూప్ అయితే ఎస్ అని పెడతాం, లేదంటే నో అని పెడతాం. ఒకవేళ మైనారిటీ గ్రూప్ నాట్ అప్లికబుల్ అయితే ఎన్ఏ అని పెడతాం.
ఏ మైనారిటీ అయితే ఆ మైనారిటీకి సంబంధించిన ముస్లిమా క్రిస్టియన్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెదర్ బీపీఎల్ బెనిఫిషియరీ అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మనకి కొన్ని స్కీమ్స్కి ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. డైరెక్ట్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫైడ్ పోర్టల్ కాబట్టి, డేటా పోర్టల్ కాబట్టి, సో ఇది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ మొత్తం కూడా ఎస్ అని పెడతాం. అదేవిధంగా మనకి వెదర్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్, అంటే ఎకానమికల్ వీకర్ సెక్షన్స్ అయినా కూడా, లేదా బీసీ ఎస్సీ ఎస్టీ అయినా కూడా, సో దీన్ని మనం చూజ్ చేసుకోవచ్చు. ఎస్ అని చూజ్ చేసుకోవాలి. డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంతా కూడా మనకి సో డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ కిందకు వస్తారు. వెదర్ సిడబ్ల్యూఎస్ఎన్ అనేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్, అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్. సో దీన్ని బట్టి మనకి ఏదన్నా స్పెషల్ నీడ్ చిల్డ్రన్కి ఏదన్నా ఎయిడ్ ఏదన్నా ఉంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పొందే అవకాశం ఉంది. దీన్ని తప్పుగా నమోదు చేస్తే సో మన మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి క్లాస్ టీచర్స్ అందరూ కూడా దీన్ని గమనించి కరెక్ట్గా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అయితేనే దాన్ని ఎస్ అని పెట్టాలి, అదర్వైజ్ అది నో ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత వెదర్ అంత్యోదయ అన్న యోజన బెనిఫిషియరీ అన్నారు. దాన్ని అకార్డింగ్గా దానికి కరెక్ట్గా అనుగుణంగా మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మిగతావన్నీ మనకు తెలిసినాయి. ద స్టూడెంట్ ఈజ్ ఇండియన్ నేషనల్. ఈజ్ ది స్టూడెంట్ ఐడెంటిఫైడ్ యాజ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ కరెంట్ ఆర్ ప్రీవియస్ ఇయర్స్, అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కనుక ఐడెంటిఫై చేసి మనం వాడి ఏజ్కి తగ్గ క్లాస్లో అడ్మిట్ చేస్తే సో దీనికి మనం ఎస్ అని పెడతాం. లేదా కంటిన్యూగా రెగ్యులర్ స్టూడెంట్ అయితే కంటిన్యూటీలో భాగంగా ప్రమోషన్లో భాగంగా మనం మన క్లాస్కి కనుక వచ్చినట్టయితే నో అని పెడతాం. సో ఇది మనం ఇంతవరకు చేసి ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది అప్డేట్ చేస్తే మనకి ఈ జనరల్ ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇది మనకి జనరల్ ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్ ఫిల్ చేసే విధానం. అలాగే మనకి షార్ట్లీ వెరీ సూన్ ఎఫ్పి అండ్ ఈపీ కూడా ఇస్తారు. సో అది చేసినప్పుడు ఫైనల్ సబ్మిషన్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది యూడేజ్ ప్లస్కి సంబంధించి మన దగ్గర ఉన్న అప్డేట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి త్వరగా మొదలుపెట్టి ఈ డేటా మొత్తం కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోగలరు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా యూడేజ్ ప్లస్ డేటా ఇంకా ఇది చేయని వాళ్ళకి ఈ జీపీ అనేది చేయని వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా వీడియో చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.